హలో అండి, నమస్కారం. గోంగూర, ఎర్ర గోంగూర దగ్గర ఉన్నాం మనం. పుల్ల గోంగూర అంటారు దీన్నే. గోంగూర అన్నీ పుల్లగానే ఉంటాయి అనుకోండి. తెలుపు, ఎరుపు, ధనాసారి గోంగూర అని అనేక గోంగూరలు ఉంటాయన్నమాట. అందులో ఇది ఈ కాయలు కనుక కోసుకుని మనం ఈ తొక్క ఏదైతే ఉందో పైన లేతగా ఉన్నప్పుడైతే చాలా బాగా ఉంటాయండి. ఇది మనం తిని చూడొచ్చు కూడా. చాలా పుల్లగా చాలా బాగుంటుందండి. పులుపు బదులు టమాటా కన్నా బాగా దీన్ని వాడుకోవచ్చు. అనేక మూలికా గుణాలు కలిగి ఉంటుందన్నమాట. విటమిన్ సి హైయెస్ట్ ఉంటుంది. బ్రహ్మాండమైన డైజెస్ట్ చేస్తుందండి. అరగని ఆహారం ఏదైనా తిన్నప్పుడు అరిగించుతుంది. దీన్ని మీరు మాంసం కూరలో కూడా వేసుకోవచ్చు, లేక పప్పులో వేసుకోవచ్చు, ఇగురుగా వండుకోవచ్చు, అనేక రకాలుగా చేయొచ్చు అనమాట. ఈ కాయ పైన తొక్క మట్టికే, లోపల విత్తనాలు కాదండి. విత్తనాల గుణం సెపరేట్గా ఉంటుంది. ఈ గోంగూర అనేది ఒక 2 తులాల ఆకులు, అంటే 20 గ్రాముల ఆకులు కోసి మీరు ఒక 200 కానీ 150 mlలో కానీ వేసి సాయంత్రం ఉదయం లేవగానే ఆకులు తీసేసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పటిక బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకుని తాగారనుకోండి, వేసవి కాలంలో ఒక అద్భుతమైన మినరల్ డ్రింకుగా మీకు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. రాబోయేది వేసవికాలమే కదా, మీరు గోంగూర బయట దొరికితే ట్రై చేసి చూడండి. అలాగా కంటిన్యూగా వేసవికాలం తాగొచ్చు. లేదు అట్లీస్ట్ ఒక 10 రోజులు ఎవ్రీ మంత్ తాగారనుకోండి, మీకు వేసవికాలంలో అయితే మినరల్ లాస్ వల్ల డయేరియాలు ఇవన్నీ వస్తాయో, ఆ డయేరియా వచ్చినందువల్ల లాస్ అయిన బాడీలో మినరల్స్ అన్నీ కూడా రీఫిల్ అవ్వాలంటే దీని ఆకులు అద్భుతమైన ఔషధం అండి. అదే ఆకుల్ని మనం వెచ్చబెట్టి వడిలిన తర్వాత ఆముదం కలిపి రాసుకుంటే మీకు ఎక్కడైనా దెబ్బ తగిలి రక్తం గడ్డకట్టింది అనుకోండి, అది కానీ వాపులు కానీ ఎడేమా అంటాం కదా, మనకి ఆ వాపుల మీద ఇది వేసి కట్టామనుకోండి, వాపుల్ని వెంటనే లాగేస్తాయి. గడ్డకట్టిన రక్తం కరిగిపోయి అక్కడ స్కిన్ మళ్ళీ బ్లూ కలర్ నుంచి నార్మల్ రంగు వచ్చేస్తుంది. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. దీని యొక్క ఈ కాయ లోపల గింజలు ఉంటాయన్నమాట. గోంగూర విత్తనాలు అంటాం మనం వీటిని. ఇగో ఎలా ఉందో చూడండి. దీని నిండా విత్తనాలు ఉంటాయి. ఈ కాయ నిండా ఈ చక్కగా మనం తినొచ్చు కొరుక్కుని. ఎంత పుల్లగా ఉంటాయంటే మీకు ఒక ఉసిరికాయ తిన్నట్టుగా చూడండి. చాలా బాగుంటుందన్నమాట. తినొచ్చు దీన్ని మీరు కూరల్లో వేసుకుంటే పులుపు బదులు దీన్ని వాడుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీని లోపల ఎర్ర గోంగూర చెట్టు యొక్క లోపల అయితే విత్తనాలు ఉన్నాయో ఇగో చూడండి. ఈ విత్తనాలు పగలగొడితే చేతిలో రాలుతాయి. ఇగోనండి ఏ సైజు ఉందో చూడండి విత్తనం. ఈ విత్తనాలని నూరుకుని మీరు వీటిని పౌడర్గా చేసుకున్న తర్వాత రోజు మజ్జిగలో ఉదయం అరతలం సాయంత్రం అరతలం తింటా ఇదే విత్తనాన్ని మీరు చూర్ణం చేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించి ఒక బిళ్ళలా చేసుకుని మీకు మూలవ్యాధి పైల్స్ ఆర్సె మొలలో అంటారు కదా, వాటిపైన వేసి కట్టారనుకోండి, మజ్జిగ అన్నమే ఎక్కువ తినాలన్నమాట. కారం అవి తగ్గించి ఈ విధంగా కడితే మూలవ్యాధి పిలకలు అనేవి అరాయించిపోయి నిమ్మలంగా ఆరిపోతాయి. ఇది లోపలికి తీసుకోవడం వల్ల కూడా మూలవ్యాధి తగ్గుతుందండి. కానీ మజ్జిగతోటే తీసుకోవాలి. మీ బాడీ వెయిట్ని బట్టి 1/4 తులం నుంచి 1/2 తులం వరకు తీసుకోవచ్చు. ఎంత చక్కగా మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో చూడండి. కానీ ఆయుర్వేదంలో చాలా వ్యాధులకి దీన్ని పథ్యంగా చెప్తాం. కొన్ని వ్యాధులకి దీన్ని తినకూడదు. కొన్ని వ్యాధులకైతే మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే మినరల్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు విత్తనాల చూర్ణం తినొచ్చు. ఈ పువ్వు యొక్క పైన ఈ ఎర్రగా ఉన్నది ఒలుసుకుని దాన్ని తిన్నా కూడా పనిచేస్తుంది. దీని ఆకుని ఒక 2 తులాలు సాయంత్రం నీళ్ళల్లో వేసేసి ఉదయం లేవగానే ఆకులన్నీ తీసేసి అందులో కొద్దిగా చక్కెర కానీ పటిక బెల్లం కానీ కలుపుకుని తాగితే వేసవికాలం మీకు అతి ఎండ వల్ల ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళకి దాని ప్రభావాన్ని తగ్గించి గాల్పు తగలటం అంటాం మనం. వడదెబ్బ తగిలింది అంటాం. వడదెబ్బ తగిలితే చనిపోతారు. ఆ రోజు సాయంత్రానికి మన్నాటికి బాగున్నా కానీ 2-3 రోజుల తర్వాత ఏమవుతుందంటే సడన్గా చనిపోతూ ఉంటారు. అటువంటివి లేకుండా దీని యొక్క ఆకులు నైట్ వేసి ఉదయం ఆకులు తీసేసి అందులో అలా కలుపుకుని తాగితే కనుక వడదెబ్బ తిన్న వాళ్ళు చక్కగా రికవరీ అవుతారండి.
ఈ కాయ యొక్క అయితే బయట తొక్కలు ఉన్నాయో వీటిని కూడా మీరు నూరి నీళ్ళల్లో కలిపి వడపోసుకున్న నీళ్లు తాగినా కూడా చక్కగా విటమిన్ సి కానీ మినరల్స్ కానీ బాడీలోకి వెళ్తాయి. వెళ్ళడం వల్ల ఎవరైతే గాల్పు దెబ్బతిని శ్రోతప్ప పడిపోతే మనం మళ్ళీ వాళ్ళకి అన్నీ చేసిన తర్వాత లేచి కూర్చున్నారో వాళ్ళకు ఒక అద్భుతమైన మెడిసిన్గా ఇది పనిచేస్తుంది. నమస్కారం అండి.